ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ జనవరి 29వ తేదీ అమావాస్య నుంచి శుక్రుడి యొక్క మార్పు వల్ల ఎలా ఉందో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. కానీ ఈ మీన రాశిలోకి శుక్రుడు రావడం వల్ల ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఇతరత్ర గ్రహాల యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా, దృష్టి యుతి ఏమైనా మారుతుందా అని అడిగితే తప్పకుండా అండి మీన రాశి వారికి అదృష్ట యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి కూడా తప్పకుండా వివాహ సంబంధమైన అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి వాహన సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ మేషరాశి వారికి ఏదో తెలియనటువంటి మానసిక వేదన, స్త్రీల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అనవసరమైనటువంటి కలహాలకి దూరంగా ఉండాలి మేషరాశి వారు. ఇక కుంభరాశి వారికి తప్పకుండా ద్వితీయ స్థానంలో శుక్రుడు అనేది కొంత కుటుంబపరమైన అభివృద్ధి ఉంటుంది, ధన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. మరి వృశ్చిక రాశికో విద్యార్థులకి పండగ వాతావరణం. దాదాపుగా అన్ని రాశుల వారికి శుక్రుడు ఉచ్చలోకి వచ్చాడంటే 12 రాశుల వారికి కూడా విద్యా సంబంధమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. కాబట్టి మీకు మంచి విద్యా సంపన్నత ఉంటుంది. అందులో వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలోకి శుక్రుడు కాబట్టి తప్పకుండా వీరికి బుద్ధి వికాసం బాగా ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అనుకూల ధనధాన్య వృద్ధి ఉంటుంది. తులా రాశి వారికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి ఆటంకాలు అంటే అనవసరమైన అప్పులు చేయాల్సి రావడం, గొప్పల కోసం అప్పులు చేయాల్సిన అవసరాన్ని కలిగిస్తుంది ఈ తులారాశి వారికి శుక్రుడు ఉచ్చ స్థానంలో. మరి సింహరాశి వారికి స్వామి ఎలా ఉంటుంది అంటే మరి అష్టమ స్థానం కదా, అంటే ఆయుష్యాభివృద్ధి ఉంటుంది, సమస్త రోగనాశనాన్ని కలిగిస్తుంది. మరి కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది. సింహరాశి వారికి కూడా ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి భాగ్యస్థ శుక్రుడు కాబట్టి వీరికి శుభయోగాన్ని కలిగిస్తుంది, ధనధాన్య వృద్ధి ఉంటుంది. మిథున రాశి వారికి 10వ స్థానంలో శుక్రుడు అంటే వృత్తి ఉద్యోగాది లాభాన్ని కలిగిస్తాడు. మరి నష్టం ఎవరికి లేదా అంటే ఇతర గ్రహాల ప్రభావం చేత వీరికి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడితో రాహు కలిసి ఉంటున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క శుక్రరాశులైనటువంటి తుల మరియు వృషభ రాశుల వారు వివాహ సంబంధ విషయాల్లో కానీ ప్రేమ కలాపాల విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. అందుకే అమావాస్య తర్వాత ఊహించని కొన్ని విజయాలు అనేవి వృశ్చిక రాశికి మరియు వృషభ రాశికి మరి తులారాశికి సింహరాశికి మరియు మకర రాశి వారికి ఊహించని అనుకూలవంతమైన విజయాలు, ఊహించని ప్రతికూలమైనటువంటి పరాజయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయా జన్మజాతక పరిశీలన గావిస్తే మీకు తప్పకుండా అనుకుంటుంది. ఏదేమైనా శుక్రుడు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలతని, వైవాహిక సంబంధ జీవితాల్లో మేషరాశికి తులారాశికి కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది, సంతాన సంబంధ సమస్యల్ని కలిగించే అవకాశాలు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మీరు శుక్రుడు రాహుగ్రహ జపము చేయించుకోవడం చాలా మంచిది. ఎవరెవరు సింహము, తుల, ధనుసు మరియు మేషరాశి వారు ఈ రాశి వారు తప్పకుండా ఈ శుక్రుడు రాహు యొక్క అష్టోత్తరం చదువుకున్నా సరే లేదా బ్రాహ్మణ చేత శుక్రగ్రహ రాహుగ్రహ జపము చేయించుకున్న చాలా మంచిది, ప్రయోజనం కలుగుతున్న విషయాన్ని గుర్తించండి. బట్ కొన్ని ఈ అమావాస్య తర్వాత అంటే 29వ తేదీ సాయంకాలం నుంచి శుక్రుని యొక్క మార్పు అనేది కొంత శుభమైనటువంటి సంకేతాన్ని కలిగిస్తుంది. అన్ని రాశుల వారికి అనుకూలతని కలిగించే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి రాశుల వారు మాత్రం జపం చేయించుకోవడం వల్ల, ఎందుకంటే శుక్రుడు రాహు కలిసి ఉండడం అనేది కొంత వైవాహిక జీవన ఇబ్బందులు కలిగిస్తుంది కనుక తస్మాత్ జాగ్రత్త. అలాగే మీన రాశి వారు కూడా వివాహ సంబంధ ఆటంకాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఇస్తుంది. కాబట్టి కాస్త మూడో వ్యక్తి జోక్యం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని, అత్త కావచ్చు, మామ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, వదిన కావచ్చు, వారి జోక్యాన్ని ప్రదర్శించకుండా సుఖమైన ఆనందకరమైన జీవనాన్ని, విద్యా సంపన్నతి, ఉద్యోగ లాభాన్ని, సత్సంతాన ప్రాప్తిని, ఐశ్వర్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.